వెల్కమ్ టు ఎస్ఫోర్ మీడియా. నేను మీ రాజకుమార్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ లడ్డు అని చెప్పి రకరకాల విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రెండు రాజకీయ పార్టీలు కూడా నువ్వుదొంగ అనుకుంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో కల్తీ లడ్డు వ్యవహారం మీద మనతో పాటు స్పందించుకున్నారు హైకోర్టు న్యాయవాది సిహెచ్ సాయిరామ్గా ఉంటారు. సార్ నమస్తే సాయిరామ్. సరే అండి, ఈ తిరుమల లడ్డుకు సంబంధించి దాదాపు కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసేందుకు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వ సమయంలో కల్తీ జరిగిందనేది టీడీపీ చెప్తుంది. దానికి సంబంధించి సిట్ రిపోర్ట్లో కూడా వైసీపీకి చంపబెట్టని చెప్పారు. దీని నుంచి ఇంత వాస్తవం మీరు ఒక న్యాయవాదిగా ఉన్నారు. సిట్ రిపోర్ట్లో వేయించింది వాస్తవాలు ఏంటి? ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఒక సిగ్గుమాలినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి వ్యవహారంగానే చెప్పాలి. ఇది కామన్ సెన్స్ లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేటువంటి కనీసమైనటువంటి ఇంగితం లేకుండా ప్రవర్తించినటువంటి తీరు అని నిర్ద్వందంగా చెప్పక తప్పదు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఈ ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని 164 సీట్లు దాదాపు కట్టబెట్టి మీకు మ్యాండేట్ ఇచ్చారు. ఈ మ్యాండేట్ దేనికోసం ఇచ్చారు? ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టమని ఇచ్చారా? ప్రజల మధ్యలో ఉన్న వైషమ్యాల్ని రెచ్చగొట్టమని ఇచ్చారా? మతపరమైనటువంటి కులపరమైనటువంటి ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టమని మీకు మ్యాండేట్ ఇచ్చారా? రాజ్యాంగ బద్ధమైనటువంటి పదవిలో కూర్చొని మీరు చెయ్యాల్సినటువంటి పాత్ర ఏంటి? మీరు నిర్వహించాల్సినటువంటి పాత్ర ఏమిటి? వీటిలన్నింటినీ పక్కన పెట్టేసి ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టడం, ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టడం, ఇదా మీకున్నటువంటి బాధ్యత. అసలు వీళ్ళు పదవిలోకి వచ్చిన తర్వాత ఒక 7, 8, 10 అంశాలని నెత్తికెత్తుకొని ఈ రకమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుకుంటూ ఒక కల్తీ మద్యం వ్యవహారం, లడ్డు వ్యవహారం, లేకపోతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్ళల్లో ఒక పడవ అడ్డం పడిందని వ్యవహారం, ఇట్లాంటివి ఏదో ఒక అంశాన్ని తీసుకొని వచ్చి ఆ టైంకి దాన్ని మభ్యపెట్టడం కోసం, వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని పక్కకు లాగటం కోసం మన వైజాగ్లో సింహాచలం గోడ కూలిపోయింది. ఆ గోడ కూలిపోయినప్పుడు తీసుకొని వచ్చి ఈ కల్తీ మద్యం దాంట్లో జోగి రమేష్ గారిని తీసుకొచ్చి అట్లా అడ్డం పెట్టారు. ఈయన అరెస్టు. అంటే ఆ సమస్యని ఇంకా జనాలు మర్చిపోవాలి, కొత్త సమస్య గురించి ఆలోచిస్తూ ఉండాలి అనేటువంటి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తోంది. ఈ నడుస్తున్న వాటిల్లో సంబంధించి కల్తీ లడ్డులో కల్తీ కలిసింది అనేటువంటిది వ్యవహారం ఒకటి. ఒక దాదాపుగా దేశం మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని మనం అడ్డం పెట్టుకుంటున్నాం, వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తున్నాం అనే దాన్ని పక్కన పెట్టి వాళ్ళది ఆ రోజు ఆ పబ్బం గడుపుకోవటానికి మాత్రమే నడిపినటువంటి వ్యవహారం తప్ప ఏ ఒక్క అంశం మీద కూడా ఇవాళ వరకు ఇది నిజమని ఇది అబద్ధమని, ఇక్కడ కలిసిన మాట వాస్తవం అని చెప్పి ఏ రకమైనటువంటి ప్రూఫ్లు లేకుండా సుప్రీంకోర్టు కూడా అసలు నిజంగా చెప్పాలంటే చెంపదెబ్బ కొట్టినట్టు మాట్లాడింది. అంటే సిట్ రిపోర్ట్లో కూడా ఆధారంగా బయటపడినది టీడీపీ వైసీపీ పార్టీకి జగన్మోహన్ చంపబెట్టని చెప్తున్నారు. నిజంగా సిట్ రిపోర్ట్లో కల్తీ కలిసింది, జంతు అవశేషాలు ఉన్నాయని ఏమన్నా ఇచ్చిందని దాని మీద చూసారు. దాని గురించి అసలు ఈ సిట్ ఇచ్చిన రిపోర్ట్ కన్నా కూడా ముందర ఈ సిట్ని ఏర్పాటు చేయడానికి ఒక 3 సభ్యుల కమిటీని ఒకటి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి అసలు దీనిలో నిజాలేంటి చెప్పనన్నది సుప్రీంకోర్టు దీని మీద వ్యవహారం పిచ్చి వాగుళ్ళు వాగొద్దని కూడా చెప్పింది, రాజకీయాలకు వాడుకోవద్దని చెప్పింది. అట్ ది సేమ్ టైము సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ కమిటీని ఏర్పాటు చేయడానికన్నా ముందర అసలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడచ్చా, ఇలా మాట్లాడటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఇవన్నీ ఏమీ తెలియకుండా ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చా అని నిజంగా ఓ ప్రభుత్వాన్ని చెంపదెబ్బ కొట్టినట్టే మాట్లాడుతూ దీని గురించి ఎవరో రాజకీయాలకు వాడుకోవటం కానీ మాట్లాడటం కానీ చేయొద్దని అంటూ 3 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొత్తగా ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్టులో జంతు అవశేషాలని కానీ
జంతు కొవ్వు అని కానీ పంది కొవ్వు అని కానీ లేకపోతే ఏ రకమైనటువంటి పదార్థాలైనా బీఫ్ అని కానీ ఏదైనా సరే జంతువులకు సంబంధించింది దీనిలో కలిసింది అవశేషాలు కలిసినాయని చెప్పి రిపోర్ట్ లో ఎక్కడ ఉంది? ఇది కాకుండా చేసిన తప్పు ఒకటైతే ఈ తప్పుని ఇంకొంచెం ఏదో మేము సమర్థించుకోవటం కోసం అని చెప్పేసి అయోధ్యలో 1,00,000 లడ్లు పంపించారు, దీనిలో కూడా జంతు అవశేషాలు కలిసినాయి, పంది కొవ్వు కలిసిందని చెప్పి దిక్కుమాలిన మాటలలా మాట్లాడి దాదాపుగా 150 కోట్ల దాకా ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని ఇది దెబ్బతీయటం కాదా? దీనికి మరి మీరు ముక్కు నేలకు రాయాలా, లేకపోతే మిమ్మల్ని ఏ కొరడా దెబ్బలు పెట్టి కొడితే ఇదవుతుంది అని నిన్న పేరు నాని గారు మాట్లాడితే దీని మీద మళ్ళీ కొత్త అంశాన్ని తీసుకొని వచ్చి ఆయన మీద కేసు పెట్టడం ఎట్లాగా? మీరు చేసిన తప్పుకి మిమ్మల్ని ఏ రకంగా శిక్షించాలి కొన్ని మీరు చెప్పండి. ఇది అన్నింటినీ పక్కన పెట్టి సిట్లో ఏమని ఇచ్చింది రిపోర్టు? జంతు అవశేషాలు కలిసిందని ఇచ్చిందా? చూపించండి. ఉంటే ఏ రకమైనటువంటి ఆధారాలు ఇవాళ వరకు చూపించలేకపోయారు. కల్తీ ఉంది అనే రిపోర్ట్ లో ఉందనేది టీడీపీ వాళ్ళు. కల్తీ కలిసింది ఫలానా కలిసింది అనేది ఏమన్నా అందులో రిపోర్ట్ లో ఉందా? మీరు హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు. అదే కదా చెప్పాల్సింది, జనాలకు చెప్పాల్సింది అదే. 140 కోట్ల మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు దీని గురించి ఎదురు చూస్తున్నారు. ఎక్కడ కల్తీ అంటే ఏ రకమైనటువంటి కల్తీ? మీరు మొదట్లో పంది కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇదే మాటలు నెత్తికెత్తుకొని పవన్ కళ్యాణ్ గారు 1,00,000 లడ్డుల్లో అయోధ్యకు పంపించిన దాంట్లో పంది కొవ్వు కలిసింది అన్నారు. మీ రిపోర్టులో ఇవాళ మీరే ఏర్పాటు చేసినటువంటి సీట్లో పంది కొవ్వు కలిసిన ఉందని కానీ, జంతు అవశేషాలు ఉందని కానీ, బీఫ్ ఉందని కానీ, చేప ఆయిల్ ఉందని కానీ ఏ రకమైనటువంటి రిపోర్టు వీళ్ళు ఇచ్చారు? దానిలో ఎటువంటి జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ లేకపోతే ఇట్లాంటివి లేవని చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మరి అవశేషాలు ఉన్నట్టు కానీ, జంతు కొవ్వు ఉన్నట్టు కానీ ఏ రకంగా మీరు చెబుతారు? ఇది ప్రజలను మభ్యపెట్టడం కాదా? ప్రజల మనోభావాలతో ఆడుకోవటం కాదా? ఇదంతా ప్రజల యొక్క హిందువుల మనోభావాలతో ఆడుకోవటం కాదా? వీటినన్నిటి సైడ్ ట్రాక్ పట్టించడం కోసం అని చెప్పి దీని మీద మాట్లాడిన వాళ్ళు కొత్త సమస్యని ఇవాళ రేపు మళ్ళీ కొత్త తీసుకొస్తారనే గ్యారంటీ చెబుతున్నాను నేను. దీన్ని ఇప్పుడు జనాలు ఈ లడ్డుని మాట్లాడటం మానేసి కొత్త సమస్యను తీసుకురావాలి, కొత్త దాని గురించి ఆలోచించాలి అంటే ఇవాళ రేపట్లో ఎవరినో కొత్త విషయం మీద అరెస్ట్ చేయటాలు కానీ లేకపోతే కొత్త అంశాన్ని తీసుకురావటం కానీ కూడా చేసే అవకాశం ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ లో ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇదే ఈ పేరునాన్ని అరెస్ట్ చేయటం లాంటిది కూడా జరిగితే జరగచ్చు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కొత్తదనం, కొత్త ఆ రోజుకున్న సమస్యను పక్కదారి పట్టించాలి, కొత్త దాని గురించి ఆలోచించాలి అని అంటే దీన్ని ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కొత్తది చేయొచ్చు. కానీ ఈ సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో ఏ రకంగానూ కూడా జంతు కొవ్వు కలవలేదని, ఈ పంది దీనికి సంబంధించి కానీ, బీఫ్ అని కానీ, ఫిష్ ఆయిల్ అని కానీ ఏ రకంగా లేదు అని చాలా క్లియర్ గా చెప్పిన తర్వాత మళ్ళీ అదే గురించి మాట్లాడటం అనేది ఈ మూర్ఖత్వం. లేకపోతే దాన్ని ఒక మాట అన్నాను, ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. ఇది క్లియర్ గా వీళ్ళ యొక్క మనస్తత్వాలని చంద్రబాబు నాయుడు గారి గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ, గతంలో ఉన్న నాదెళ్ల భాస్కర్రావు గారు కానీ చెప్పిన మాటలు ఏంటంటే ఈయనకి విధ్వంసం అంటే ఇష్టం, దోపిడీ అంటే ఇష్టం, ఇలాంటి వాటితోనే రాజ్యాన్ని సాధించగలం తప్ప ఈయన ఫెయిల్ పాలిటీషియన్ కాదు అని చెప్పి గతంలో వాళ్ళిద్దరు రాసిన పుస్తకాల్లో కానీ వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కానీ చెప్పారు. అదే రకమైన మనస్తత్వం ఇక్కడ ఈయనకి కనపడుతోంది తప్ప ఇంతకన్నా ఒక్క విషయం కూడా మీకు మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సంక్షేమాన్ని నేను ఎక్కువ తీసుకొస్తాను అని చెప్పి కదా మీరు చేసే కదా మ్యాండేట్ ఇచ్చారు. మీకు ఈ పథకాల మీద మీరు ఎక్కడ దృష్టి పెట్టారు? ఏం పనులు మీరు ఇంతవరకు సాధించారు? దీని మీద వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఒకటి లడ్డు అన్నారు, లేకపోతే పడవ అంటారు, ఇంకోటి ఏమో సింహాచలం దగ్గర జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం గురించి మాట్లాడారు. ఇట్లా రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు తప్ప మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ మీద ఏ రోజు కూడా మీరు దృష్టి పెట్టలేదు అని అనడానికి ఇదే ఇవాళ సిట్ ఇచ్చినటువంటి రిపోర్టే నిదర్శనం. దాంట్లో జంతు కొవ్వు, జంతు అవశేషాలు కానీ, ఫిష్ ఆయిల్ కానీ కలవలేదని చాలా క్లియర్ గా కోర్టుకి చెప్పింది. అదే తప్ప మళ్ళీ దీన్ని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం ఇంకో మాట మళ్ళీ కొత్త దాన్ని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను.